సాయి పల్లవి, నాగచైతన్య మరోసారి జంటగా నటించిన చిత్రం 'తండే'. ఇప్పటికే వీరిద్దరూ లవ్ స్టోరీ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి జోడీ కట్టారు. చందు మండ్యటి దర్శకత్వం వహించిన 'తండే' సినిమాని GA2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. నాగచైతన్య కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రమిది. ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. రాజా ఊళ్ళో అందరూ మన గురించి ఏంటేంటో మాట్లాడుకుంటున్నారా అనే సాయి పల్లవి డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. వాళ్ళు అనుకుంటున్నదే నిజం చేద్దామని ఆమె అనగానే ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. అయితే తరచూ చేపల వేటకు వెళ్లే అతడు ఆమెకు దూరం అవుతూ ఉంటాడు. కానీ ఓసారి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి అక్కడే చిక్కుపోతాడు. అక్కడితో లవ్ ట్రాక్ కాస్త దేశభక్తి వైపు వెళ్తుంది. మన దేశంలోని ఊరు కుక్కలని ఉత్తరం వైపు తిరిగి పోస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుంది. మా యాసలు మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అని చేతూ చెప్పే డైలాగ్లు పవర్ఫుల్ గా ఉన్నాయి. నాగచైతన్య సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమిస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించిన డైరెక్టర్ చందు మండ్యటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ట్రైలర్ లో కొంత లవ్ ట్రాక్, మరికొంత యాక్షన్ ఉంటుంది. దీనికి తోడు దేశభక్తి కూడా ఉంటుంది. కాకపోతే అంత కిక్ ఇచ్చేలా లేదు. ఆశించిన స్థాయిలో ట్రైలర్ లేదు. ఏదో మిస్సింగ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ట్రైలర్ లో హై ఇచ్చే మూమెంట్స్ కనిపించడం లేదు. మరోవైపు ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పినట్టుగా ఉంది. అదే నిజమైతే ఇక తెరపై సాయి పల్లవి, నాగచైతన్య తమ యాక్టింగ్ తోనే మ్యాజిక్ చేయాలి. లేదంటే ఫలితం వేరేలా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి ఎంతవరకు మ్యాజిక్ చేస్తారో చూడాలి. వైజాగ్ లో రామా టాకీస్ రోడ్డులోని శ్రీరామ పిక్చర్స్ ప్యాలెస్ లో ఈ ట్రైలర్ ఈవెంట్ జరిగింది. ఇందులో నాగచైతన్య మాట్లాడుతూ మన పుష్పక బాప్ అల్లు అరవింద్ ఏడాదిన్నర నుంచి నా లైఫ్ లోనే నిజమైన తండేల్ ఆయన. చివరికి వచ్చేసరికి ఆయన లేకుండా ఇంకో సినిమా నేను ఎలా చేయగలను అనే ఫీలింగ్ వచ్చేసింది. ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. ఆయన గైడెన్స్ చాలా విలువైనది. నేను జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటా. వైజాగ్ విషయానికి వస్తే ఏ సినిమా రిలీజ్ అయినా వైజాగ్ టాక్ ఏంటి అనేది కనుక్కుంటా. ఇక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సింది. వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను ఇక్కడి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మా ఇంట్లో రూలింగ్ వైజాగ్ వాళ్ళదే కాబట్టి మీకు రిక్వెస్ట్, తండే సినిమాకు వైజాగ్ లో కలెక్షన్స్ షేక్ అవ్వాలి. లేదంటే ఇంట్లో నా పరువు పోతుంది. ఈ పాలి ఆట తప్పేదే లేదు. ఫిబ్రవరి 7న థియేటర్లలో రాజులమ్మ జాతరే అని చెప్పారు చేతు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ చందు మండ్యటి ఈ కథను అద్భుతంగా మలిచి చాలా బాగా తీశారు. సాయి పల్లవి అద్భుతంగా నటించారు. హీరో నాగచైతన్య ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో ఈ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ చూస్తే మన గుండె కరిగిపోయేలా నటించారు. ఈ సినిమాతో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించుకుంటారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్ ని చించి పడేశారు. శ్రీకాకుళంలో ఒక చిన్న ఊళ్ళో జరిగిన కథను సినిమాగా తీశా. ఉత్తరాంధ్ర వాళ్ళంతా ఈ సినిమాను చూసి ఆనందిస్తారనే నమ్మకం ఉంది అని తెలిపారు. సాయి పల్లవి, నాగచైతన్య మరోసారి జంటగా నటించిన చిత్రం 'తండే'. ఇప్పటికే వీరిద్దరూ లవ్ స్టోరీ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి జోడీ కట్టారు. చందు మండ్యటి దర్శకత్వం వహించిన 'తండే' సినిమాని GA2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. నాగచైతన్య కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రమిది. ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. రాజా ఊళ్ళో అందరూ మన గురించి ఏంటేంటో మాట్లాడుకుంటున్నారా అనే సాయి పల్లవి డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. వాళ్ళు అనుకుంటున్నదే నిజం చేద్దామని ఆమె అనగానే ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. అయితే తరచూ చేపల వేటకు వెళ్లే అతడు ఆమెకు దూరం అవుతూ ఉంటాడు. కానీ ఓసారి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి అక్కడే చిక్కుపోతాడు. అక్కడితో లవ్ ట్రాక్ కాస్త దేశభక్తి వైపు వెళ్తుంది. మన దేశంలోని ఊరు కుక్కలని ఉత్తరం వైపు తిరిగి పోస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుంది. మా యాసలు మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అని చేతూ చెప్పే డైలాగ్లు పవర్ఫుల్ గా ఉన్నాయి. నాగచైతన్య సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమిస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించిన డైరెక్టర్ చందు మండ్యటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ట్రైలర్ లో కొంత లవ్ ట్రాక్, మరికొంత యాక్షన్ ఉంటుంది. దీనికి తోడు దేశభక్తి కూడా ఉంటుంది. కాకపోతే అంత కిక్ ఇచ్చేలా లేదు. ఆశించిన స్థాయిలో ట్రైలర్ లేదు. ఏదో మిస్సింగ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ట్రైలర్ లో హై ఇచ్చే మూమెంట్స్ కనిపించడం లేదు. మరోవైపు ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పినట్టుగా ఉంది. అదే నిజమైతే ఇక తెరపై సాయి పల్లవి, నాగచైతన్య తమ యాక్టింగ్ తోనే మ్యాజిక్ చేయాలి. లేదంటే ఫలితం వేరేలా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి ఎంతవరకు మ్యాజిక్ చేస్తారో చూడాలి. వైజాగ్ లో రామా టాకీస్ రోడ్డులోని శ్రీరామ
పిక్చర్స్ ప్యాలెస్ లో ఈ ట్రైలర్ ఈవెంట్ జరిగింది. ఇందులో నాగ చైతన్య మాట్లాడుతూ మన పుష్పక బాప్ అల్లు అరవింద్ ఏడాదిన్నర నుంచి నా లైఫ్ లోనే నిజమైన తండ్రి ఆయన. చివరికి వచ్చేసరికి ఆయన లేకుండా ఇంకో సినిమా నేను ఎలా చేయగలను అనే ఫీలింగ్ వచ్చేసింది. ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. ఆయన గైడెన్స్ చాలా విలువైనది. నేను జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటా. వైజాగ్ విషయానికి వస్తే ఏ సినిమా రిలీజ్ అయినా వైజాగ్ టాక్ ఏంటి అనేది కనుక్కుంటా. ఇక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సింది. వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను ఇక్కడి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మా ఇంట్లో రూలింగ్ వైజాగ్ వాళ్ళదే కాబట్టి మీకు రిక్వెస్ట్, తండ్రి సినిమాకు వైజాగ్ లో కలెక్షన్స్ షేక్ అవ్వాలి, లేదంటే ఇంట్లో నా పరువు పోతుంది. ఈ పాలి ఆట తప్పేదే లేదు. ఫిబ్రవరి 7న థియేటర్లలో రాజులమ్మ జాతరే అని చెప్పారు చేతు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ చందు మండేటి ఈ కథను అద్భుతంగా మలిచి చాలా బాగా తీశారు. సాయి పల్లవి అద్భుతంగా నటించారు. హీరో నాగ చైతన్య ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో ఈ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ చూస్తే మన గుండె కరిగిపోయేలా నటించారు. ఈ సినిమాతో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించుకుంటారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్ ని చించి పడేశారు. శ్రీకాకుళంలో ఒక చిన్న ఊళ్ళో జరిగిన కథను సినిమాగా తీశా. ఉత్తరాంధ్ర వాళ్ళంతా ఈ సినిమాను చూసి ఆనందిస్తారనే నమ్మకం ఉంది అని తెలిపారు. సాయి పల్లవి నాగ చైతన్య మరోసారి జంటగా నటించిన చిత్రం తండ్రి. ఇప్పటికే వీరిద్దరూ లవ్ స్టోరీ మూవీలో నటించిన విషయం తెలిసింది. ఇప్పుడు మరోసారి జోడీ కట్టారు. చందు మండ్యటి దర్శకత్వం వహించిన తండ్రి సినిమాని GA2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. నాగ చైతన్య కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఇది. ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. రాజా ఊళ్ళో అందరూ మన గురించి ఏంటేంటో మాట్లాడుకుంటున్నారా అనే సాయి పల్లవి డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. వాళ్ళు అనుకుంటున్నదే నిజం చేద్దామని ఆమె అనగానే ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. అయితే తరచూ చేపల వేటకు వెళ్లే అతడు ఆమెకు దూరం అవుతూ ఉంటాడు. కానీ ఓసారి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి అక్కడే చిక్కుపోతాడు. అక్కడితో లవ్ ట్రాక్ కాస్త దేశభక్తి వైపు వెళ్తుంది. మన దేశంలోని ఊరు కుక్కలని ఉత్తరం వైపు తిరిగి పోస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుంది. మా యాసలు మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అని చేతు చెప్పే డైలాగ్లు పవర్ఫుల్ గా ఉన్నాయి. నాగ చైతన్య సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమిస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించిన డైరెక్టర్ చందు మండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ట్రైలర్ లో కొంత లవ్ ట్రాక్, మరికొంత యాక్షన్ ఉంటుంది. దీనికి తోడు దేశభక్తి కూడా ఉంటుంది. కాకపోతే అంత కిక్ ఇచ్చేలా లేదు. ఆశించిన స్థాయిలో ట్రైలర్ లేదు. ఏదో మిస్సింగ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ట్రైలర్ లో హై ఇచ్చే మూమెంట్స్ కనిపించడం లేదు. మరోవైపు ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పినట్టుగా ఉంది. అదే నిజమైతే ఇక తెరపై సాయి పల్లవి నాగ చైతన్య తమ యాక్టింగ్ తోనే మ్యాజిక్ చేయాలి, లేదంటే ఫలితం వేరేలా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి ఎంతవరకు మ్యాజిక్ చేస్తారో చూడాలి. వైజాగ్ లో రామా టాకీస్ రోడ్డులోని శ్రీరామ పిక్చర్స్ ప్యాలెస్ లో ఈ ట్రైలర్ ఈవెంట్ జరిగింది. ఇందులో నాగ చైతన్య మాట్లాడుతూ మన పుష్పక బాప్ అల్లు అరవింద్ ఏడాదిన్నర నుంచి నా లైఫ్ లోనే నిజమైన తండ్రి ఆయన. చివరికి వచ్చేసరికి ఆయన లేకుండా ఇంకో సినిమా నేను ఎలా చేయగలను అనే ఫీలింగ్ వచ్చేసింది. ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. ఆయన గైడెన్స్ చాలా విలువైనది. నేను జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటా. వైజాగ్ విషయానికి వస్తే ఏ సినిమా రిలీజ్ అయినా వైజాగ్ టాక్ ఏంటి అనేది కనుక్కుంటా. ఇక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సింది. వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను ఇక్కడి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మా ఇంట్లో రూలింగ్ వైజాగ్ వాళ్ళదే కాబట్టి మీకు రిక్వెస్ట్, తండ్రి సినిమాకు వైజాగ్ లో కలెక్షన్స్ షేక్ అవ్వాలి, లేదంటే ఇంట్లో నా పరువు పోతుంది. ఈ పాలి ఆట తప్పేదే లేదు. ఫిబ్రవరి 7న థియేటర్లలో రాజులమ్మ జాతరే అని చెప్పారు చేతు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ చందు మండేటి ఈ కథను అద్భుతంగా మలిచి చాలా బాగా తీశారు. సాయి పల్లవి అద్భుతంగా నటించారు. హీరో నాగ చైతన్య ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో ఈ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ చూస్తే మన గుండె కరిగిపోయేలా నటించారు. ఈ సినిమాతో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించుకుంటారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్ ని చించి పడేశారు. శ్రీకాకుళంలో ఒక చిన్న ఊళ్ళో జరిగిన కథను సినిమాగా తీశా. ఉత్తరాంధ్ర వాళ్ళంతా ఈ సినిమాను చూసి ఆనందిస్తారనే నమ్మకం ఉంది అని తెలిపారు.
సాయి పల్లవి, నాగచైతన్య మరోసారి జంటగా నటించిన చిత్రం తండే. ఇప్పటికే వీరిద్దరూ లవ్ స్టోరీ మూవీలో నటించిన విషయం తెలిసింది. ఇప్పుడు మరోసారి జోడీ కట్టారు. చందు మన్యటి దర్శకత్వం వహించిన తండే సినిమాని GA2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. నాగచైతన్య కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఇది. ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. రాజా ఊళ్ళో అందరూ మన గురించి ఏంటేంటో మాట్లాడుకుంటున్నారా అనే సాయి పల్లవి డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. వాళ్ళు అనుకుంటున్నదే నిజం చేద్దామని ఆమె అనగానే ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. అయితే తరచూ చేపల వేటకు వెళ్లే అతడు ఆమెకు దూరం అవుతూ ఉంటాడు. కానీ ఓసారి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి అక్కడే చిక్కుపోతాడు. అక్కడితో లవ్ ట్రాక్ కాస్త దేశభక్తి వైపు వెళ్తుంది. మన దేశంలోని ఊరు కుక్కలని ఉత్తరం వైపు తిరిగి పోస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుంది. మా యాసలు మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అని చేతూ చెప్పే డైలాగ్లు పవర్ఫుల్ గా ఉన్నాయి. నాగచైతన్య సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమిస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించిన డైరెక్టర్ చందు మండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ట్రైలర్ లో కొంత లవ్ ట్రాక్, మరికొంత యాక్షన్ ఉంటుంది. దీనికి తోడు దేశభక్తి కూడా ఉంటుంది. కాకపోతే అంత కిక్ ఇచ్చేలా లేదు. ఆశించిన స్థాయిలో ట్రైలర్ లేదు. ఏదో మిస్సింగ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ట్రైలర్ లో హై ఇచ్చే మూమెంట్స్ కనిపించడం లేదు. మరోవైపు ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పినట్టుగా ఉంది. అదే నిజమైతే ఇక తెరపై సాయి పల్లవి, నాగచైతన్య తమ యాక్టింగ్ తోనే మ్యాజిక్ చేయాలి. లేదంటే ఫలితం వేరేలా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి ఎంతవరకు మ్యాజిక్ చేస్తారో చూడాలి. వైజాగ్ లో రామా టాకీస్ రోడ్డులోని శ్రీరామ పిక్చర్స్ ప్యాలెస్ లో ఈ ట్రైలర్ ఈవెంట్ జరిగింది. ఇందులో నాగచైతన్య మాట్లాడుతూ మన పుష్పక బాప్ అల్లు అరవింద్